మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయంత్రం 4 చచ్చిపోయారు అంటారు. ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? ఇల్లు కొంచెం పునాది లేదు. ఏంది అంటున్నారంటే మీ కాగితాలు ఉన్నాయి అంటాడు. ఇక నేను అన్న కదా ఆఖరి తట్టుకోలేక ఒకవేళ కురిసి అయితే ఆ కాగితాలు తగలబడిపోతాయి. నా ప్లాట్ పోతా అన్న ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కట్టదు అన్నాడు. అటు చేసి ఇక సపరేట్ గొడవ పెట్టుకున్నా. ఇక రాళ్ళు బాతుకున్నా. ఇటువంటి పని చేస్తాడు. సో ఇక్కడ మిర్యాలలో మెంచు చక్రయ్య గౌడ్ గారి హత్య అయితే జరిగింది. సో కనకటెంకన్న అతను అనుచరులు మెంతు చక్రయ్య గౌడ్ గారిని అయితే ఇక్కడ మిర్యాలలో హత్య చేసిన విషయం అందరికి తెలిసిందే. సో అందుకు సంబంధించి కనకటెంకన్న బాధితులు కొంతమంది ఉన్నారు, మాకు కూడా అన్యాయం చేశారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సో వాళ్ళ బాధితుల మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. అమ్మ ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు దిండిగల నాగలక్ష్మి సార్. మా అత్త మామ సంపాదించిన భూమి 4 ఎకరాలు సార్. అయితే ఈ కనకటెంకన్న న్యాయం చేస్తున్న పంచాయతీ చేస్తున్న ఒక 6 సంవత్సరాల క్రితం వచ్చాం సార్. మాది ఈ ఊరే, మేము తాలిగే పోయి బతుకుతాం సార్. అయితే ఆ సంవత్సరం ఈ అనంతల చీన్ని కొట్టారు సార్. వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు సార్. మేము వచ్చి ఊర్లో పెద్ద మనుషుల కాడ ఎకర్నాలు పెట్టి పంచాయతీ చేసాం సార్. చేస్తే ఆయన పోలీస్ స్టేషన్లు ఉండి కూడా పంచాయతీ ఆయుధ చేసాడు సార్. 50,000 ఎకర్నాలు పెట్టినాక ఎవరెవరు ఫోన్లు చేసుకున్నారు ఏం చేసుకున్నారు మా పంచాయతీ ఆపారు సార్. ఆపి ఆయన పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాక పంచాయతీ చేశారు సార్. అయినమ్మట ఒక 40 మంది 20 మంది మమ్మల్ని గోడుగోడిని ఏడిపించి పంచాయతీ చేసి 2 లక్షలు లంచం. మేము పంచాయతీ చేయమని ఇంట్లో పోతే ఇక్కడ ఏం మాట్లాడుతారు, మీకు స్థలం లేదు వెళ్ళలేదు, తలుపులు పెడితే చచ్చిపోతారని మా భర్త నా కొడుకుని బెదిరించారు సార్. ఆ 2 లక్షలు కోసుకొని బత్తాలు సీసాలు కోటర్లు కొనుక్కొచ్చుకొని అవి తాగి ఏటపోతుని కోసుకొని తిని డిన్నర్ చేసి మమ్మల్ని ఊళ్ళో లేకుంటే గెదివారు సార్. మళ్ళా ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది మా స్థానం లాక్కోం సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చాం సార్. ఒక అమ్మ కాడ గమలం కాడ మాదే భూమి మా మామ అమ్మాడు సార్. ఆమెకి 25 గుంటలు అమ్మాడు. కాట్ల పూలమ్మ 25 గుంటలు అమ్మాడు సార్. అమ్మితే ఆ రోజు ఏం చేసామంటే మేమేం చేసామంటే మా మామ అమ్మింది మళ్ళీ మేమే కొన్నాం సార్. మాకు అమ్మితే అయ్యాల మా మామ 5,000 ఎంత అమ్మితే 20,000 మేము కొనుక్కున్నాం. అదే స్థలంలో ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి వచ్చాం సార్. 3 నెలలు అవుతుంది వచ్చిన కాంచి కూడా రోజు ఈ తాతయ్య కాడికి వస్తున్నాం. అంటే అమ్మ నీకు ఏం భయం లేదు. సోమవారం పొద్దున కూడా ఈ తాతయ్యతో మాట్లాడిపోయినాం సార్. హెచ్బి తోటో ఎవరితోటో మాట్లాడాడు సార్. అయితే ఇన్ని రోజులు ఆగినాం కదా, చక్రయ్య గారు రేపు రాండి సారు, వాళ్ళ పూలమ్మ కొడుకు కాట్ల పూలమ్మ కొడుకు లేడాట, ఆడుకో వెళ్ళిండట. ఆయన వచ్చాక రేపు మాట్లాడదాం, పైన కట్టుకుందరు, మీకు అయితే మంచిగా బందోబస్తుకు ఉంది, మోటార్తో పొలం అన్ని బందోబస్తుకు ఉన్నాయి, కట్టుకుందరు మాట్లాడితే చక్రయ్య గారు రేపు మంగళవారం రాండి అని సోమవారం పొద్దున్నే మాట్లాడిపోయినాం సార్. సాయంత్రం 4 చచ్చిపోయారు అంటారు. ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? ఇల్లు కొంచెం పునాది లేపినాం, ఒక చుట్టూ పట్ట కట్టుకొని ఆ పట్టాలో ఉంటున్నాం. పోతులు అన్నం తిని రోజు సికా చేసిపోతున్నాయి. ఇల్లు కట్టుకోకుండా కేసు పెట్టించిండు ఆమెతోటి ఎంకన్నా. మాకు డబ్బు కూడా సార్. పేద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల వీళ్ళు మళ్ళీ ఈ ఊళ్ళో లేకపోతే ఈ స్థలం వదిలేసిపోవాలని కేసు పెట్టించి ఆయన పేరు ఏదో అంటారు సారు, ఆయన పేరు సిఐ గారా, ఆయన కాడికి పంపించాడు సార్ ఈ కేసు. ఆయన ఫోన్ చేస్తే ఈ తాతయ్య గారు మాట్లాడు, ఆయన బతుకుంటే మేము నిలబెట్టి నేను నిలబడి ఇల్లు కట్టిస్తామా, నువ్వేం భయపడక అన్నాడు సార్. అంటే ఆ మాట మీద నమ్మకం తోడిపోయాం. లేకుంటే చేశారు సార్. ఇప్పుడు ఎవరు చేస్తారు? మా ఇల్లు ఎవరు కడతారు? మాకు ఇల్లు గులేదు సార్. నేను అబద్ధం అయితే మా ఇల్లు కాడికి పోదాం రాండి చూడండి. సిమెంట్ కట్టలు 6 కట్టలు కలిపినాం. మేస్త్రీలు వచ్చారు. ఈ కనకటెంకన్నా అవసరం అయితే వాళ్ళకి డబ్బులు కట్టిద్దాం కానీ వాళ్ళు వెళ్ళిపోమ్మను ఆ మాలు వదిలేసి అన్నాడు సార్. ఎందుకు మేము డబ్బులు పెట్టి కట్టలు తెచ్చుకుని కట్టినాక వెళ్ళండి అంటే ఆ కానిస్టేబుల్ అక్కడ కూర్చేసుకొని కూర్చొని ఆ మాలంతా అయిపోయినాక వెళ్ళిపోయారు సార్. ఇట్లా చేశారు. ఏమన్నా చేయండి సార్, మాకు న్యాయం చేయండి సార్. ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి సార్. మాకు భూమి కూడా లేదు సార్. మేము చాలా పేదోళ్ళు. ఆయన వల్ల భయపడి కొట్టి ఏడు చంపుతాడు ఏం చేస్తాడని ఊరు వదిలిపోయినాం సార్. మేము ఈ 3 నెలలు వచ్చి తాతయ్య ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, తాతయ్య అయితే న్యాయం చేస్తాడని వచ్చినా కానీ అట్ట కూడా గెలవనీయకుండా కేసులు పాలు చేసి కేసు పెట్టించింది సారు. ఆమెమంటారు సారు, అప్పటి రోజులలో కొంచెం తెలివి తక్కువదనం కదా సారు. మేము అమ్మిన కాగితం, మా తాత అమ్మిన కాగితం ఆమె కాడం సార్. మేము కొని 25 సంవత్సరాలు ఆమెకు 2 గుంటలు ఉందని చెరొక్క గుంట తీసుకోవచ్చు అని 2 గుంటలు ఆమె పేరు మీద చేయించండి సార్. ఇదే పంచాయతీ ఆఫీస్ కాడికి పోయి ఈ సెక్రటరీ తాతయ్య అన్నాడు కదా, అడిగింది సార్ ఆయన్ని, నువ్వు దొంగతనంగా ఎందుకు చేస్తావయ్యా 2 గుంటలు అంటే నన్ను బెదిరించాడు సారు. ఆయన పార్టీ వాళ్ళని తీసుకుపోయి అక్కడ నిలబెట్టి సాక్ష్యం చెప్పమని ఈయన కార్యదర్శి ఉంది, అక్కడికి వెళ్ళి ఇది ఎవరి స్థలం అంటే ఇది పూలమ్మది అని చెప్పారు సార్. చెప్తే ఆయన వచ్చి నిజంగా అనుకొని ఆమె పేరు మీద చేశాడు సార్. నువ్వు ఎందుకు చేయవరా అని బెదిరిస్తే చేసిండంట సార్. ఆయన్ని మేము పోయి అడిగినాం ఆఫీసులోకి వెళ్ళి.
అడిగితే ఆయన అన్ని చెప్పిండు మాకు. అయితే డిలేట్ అన్న చేస్తే ఆమె పేరు మీద 2 గుంటల స్థలం, లేకుంటే ఆమె కొడుకు ఆమె నువ్వు కలిసి వచ్చి వాళ్ళ స్థలం 25 గుంటలు అలా గొలిచిరి, మీకు మాకు పంచాయతీ లేదని తాతయ్య చెప్పారు సార్. ఇది నా బాధ. నాకు ఇల్లు లేదు, రేపైనా సరే ఇయ్యాలైనా సరే నాకు ఇల్లు కట్టియాలని నేను ఇంట్లో ఉండాలి సార్. మేము చాలా పేదోళ్ళు, చాలా పేదోళ్ళు సార్. మేము అబద్ధం చెప్తే ఊళ్ళో అందరిని కూడా అడగండి సార్. ఇప్పుడు వచ్చి మా ఇల్లు కడ మా స్థలం కడ కూడా చూడండి సార్. నేను అబద్ధం చెప్తే మా భర్త నేను నా పిల్లలు ఏడుతున్నా సార్. మొన్న బొట్రాయి పండుగ అంటే ఉంటే మట్టిలో పట్ట వేసుకుని అలా కొడుకొని పండుగ చేసుకున్నాం సార్. మాకు మాత్రం న్యాయం చేయాలి సార్, ఇల్లు కట్టుకునేటట్టు చూడాలి మీరే. సరే అమ్మా, ఇప్పుడు ఐజీ గారు వచ్చారు కదా, సో మీకు న్యాయం జరిగేలాగా చూస్తారు. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ కూడా చాలా గట్టిగా ఐజీ గారు వచ్చారు. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. నేను ఎందుకు చెప్తాను సార్ అంటే నా ప్రాణ భయం ఉన్నా సార్. నన్ను మళ్ళీ ఆయన వచ్చి ఆయన భార్య ఆయన చంపినా సరే సారు, నాకు ఉండడానికి ఇల్లు లేదు. ఇల్లు లేకుంటే ఎవరన్నా ఉంటారా సార్? ఎక్కడ ఉండాలి చెప్పు. ఊళ్ళోకి వస్తే చాలా ప్రాణ భయం ఉంది సార్. మాకు ఒక్కొక్కరు వణుకుతున్నాం. మేము పెద్ద ఎత్తుకున్న తాతయ్యనే చంపేశారు మమ్మల్ని. ఒక చాలా అరెస్టాలు చాలా చేస్తాడు. ఒక్కొక్కరికి భయం అవుతున్నది ఊళ్ళోకి రావాలంటే. ఆయన వస్తే ఇప్పుడు ఎవరిని ఏం చేస్తాడు అని భయపడుతున్నారు సార్. నూతన కల్లోళ్ళు తుంగతుర్తి సార్లు అసలు పట్టించుకోరు. వాళ్ళని అసలు ఉంచొద్దు ఇక్కడ. న్యాయం కావాలి తాతయ్య వల్ల, మాకు న్యాయం కావాలి, అదొక్కటే. ఇంకా నలుగురిని చంపుతానండి, అల్ల ఎవరో తెలియట్లేదు. భయం అవుతుంది, ఇంట్లో పడుకుంటే నిద్ర కూడా రావట్లేదు. ఏం లేదండి, నా కొడుకులు కూడా దేశం పోయిండ్రు. మాకు ఊళ్ళు లేదు, అడిగిన శిల్క లేదండి. మా శిల్క గింత ఉంటే అమ్ముకుంటే దాని మీద ధరణ చేసి 5 లక్షలు తీసుకుంటాండి. కనకటెంకర 5 లక్షలు తీసుకొని ధరణ చేస్తే నా కొడుకులు పచ్చలు పోయినట్టు హైదరాబాద్ లో బతారండి. లేరండి ఇలా ఇల్లు లేదు, ఆకి లేదు, చిలకల చెట్టు లేదు, బెదిరించి ఏం లేదు సార్. నేను ఒక్కదాన్ని పెద్ద మనిషిని పుట్టిపోయి 100 అని ఉన్నా. చంపడానికి కారణం ఆయనే, కనకటెంకన్నే కారణం సారిగా, ఇంకెవరో కాదు. ఎక్కువ శ్రవణు, ఎంకన్న, లింగయ్య వాళ్ళు కారణం. ఇల్లుదే అయితే అందరిని బెదిరించి మాది కూడా భూమి లాక్కుండు, మా భూమి కూడా లాక్కుండు. మాది కూడా ఉంటదండి, అంటే ఇళ్ల స్థలం ఉంటది, అది లాక్కుండు. అది కూడా అది ఏంటంటే నీ కాగితం తెచ్చుకోపో అన్నాడు. మీకు కాగితం లేదు కదా అంటే, వెనకట ఉంటాం మన ఇళ్ల స్థలం కాగితాలు ఏమన్నా సార్ లేవు. అయినా కూడా ఏం చేస్తాం, ప్రభుత్వం అట్లా ఉంది, కొట్టడానికి సిద్ధంగా రాళ్ళు, తినడానికి సిద్ధంగా ఉన్నారు ఏంది అని చెప్పని కామ్గా ఊకున్నాం. మా ఆయన్ని కొడుతుంటే కూడా 2-3 సార్లు అడ్డం పోయినాం, ఎన్నో చేసినా కూడా మా ఆయన కూడా చక్రయ్య గారు కూడా కనీసం నన్ను చంపడు అనుకున్నాడు, కానీ చంపుతాడని మాత్రం అనుకోలేదు. నా పిల్లలే అనుకోండి సారు, నా పిల్లలు నన్ను చంపుతారు వచ్చిన అనుకొని పోయింది. ఈ రకంగా చేస్తారు అని మాత్రం అనుకోలేదు సార్, అసలు అనుకోలేదు. చచ్చిపోతాడు అనుకోలేదు, ఆయన అనుకోలేదు సార్ అసలు. నా కొడుకు 4వ అల్లుడు సార్. 4వ అల్లుడు అయితే 4వ అల్లుడు ఎక్కువ ఆయనతోనే ఉన్నాడు సార్. ముందు టీఆర్ఎస్ లా మామగారు ఉంటే తర్వాత వీళ్ళు కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు 4వ అల్లుడు. నేను ఆ ఎంకన్న తల్లిని, 4వ అల్లుని తల్లిని, చక్రయ్య గారి ఏప్రాల్ని. అయితే నా కొడుకుని నువ్వు ఒక్కను నిలబడ్డవా అని ఈ మామ మళ్ళీ వీళ్ళు మారి ఆ దామోదర్ రెడ్డి గట్ట కలిసి ఈయన తువ్వాల కప్పినాక ఒకటైనాక సారు మళ్ళీ ఈ అల్లునంట పోయిండు. నాకే ఉన్నాడు, ఆ అల్లునికే తిరిగిండని నా ఈ అంపుని నా కొడుకుని కొట్టిండ్రు సార్. ఆఫీసులో కొట్టి వదినే స్వరూప కొడుకులు కొట్టి పడేసినాక తలకాయ పలిగింది సార్. తలకాయ పలిగినాక ఒక చెవు పలిగింది. మోకాలు కలిగి సోయి లేకుండా పండుకుంటే రాళ్ళు తీసుకొని ఆ మోకాలు ఈ మోకాలు గుద్దింది సార్. ఇప్పుడు నడడానికి కూడా ఆయన పని చేయలేడు సార్, పని చేయలేడు. పిల్లలు చిన్న పిల్లలు సార్. నాకు అక్కడే కొడుకు. ఇప్పుడు వచ్చే నా కొడుకే లైన్ ఉన్నాడు సార్. వచ్చే నా కొడుకు అయ్యాల నుంచి ముక్కలు చేసి బస్తకెక్కు గునుగంచి అంకడ దొరకడా అని అంటాడు సార్. మీరు మాకు న్యాయం చేయాలి. మేము అసలు ఏముందో అసలు మాకు ఏం లేదు సార్. మేము పేదోళ్ళం. నాకు ఒక్క కొడుకు సార్, లేదు నాకు దిక్కు ఉన్నాయి. అప్పుడు కూడా పోయిండు. ఇక ఇది మీరు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాం సార్. చిన్న పిల్లలు సారు, నాకు 2 మనవరాళ్ళే. సొంతం అని ఇంత శలకం కొనుక్కుంటే ఆ శలక కడ్డం తిరిగి అది అమ్మి మళ్ళీ మీరు 10 మందిని పిలుచుకొని సారు. ఆ 10 మందికి భాగాలు పెట్టి నా కొడుకు కొనుక్కొని అడ్డం తిరిగి ఆ భూమి గుంజుకొని అందరికి పంచిపెట్టాడు సార్.
పంచిపెట్టి నా కొడుకుని చెత్త కొచ్చి ఏమన్నా పానం లేకుండా ఆడ పడేస్తే హాస్పిటల్కి అందరిని బిచ్చం ఆడుకొచ్చి బాగు చేయించుకున్న సార్ 3 లక్షల రూపాయలు అయినాయి. అట్లా ఉన్నది సార్, న్యాయం చేయాలి మాకు. ఆ భూమి కూడా గుంజుకుడు సార్ చాలది. అది కూడా గుంజుకొని కొడుకులకు లేకుండా తండ్రిని కట్టుకొని, కొనుక్కున్న భూమిని కూడా తండ్రిని కట్టుకొని కొడుకులకి లేకుండా చేసి, కొడుకులకు లేకుండా చేసాడు సార్. ఆ పాపం వాళ్ళు ఏడ్చుకుంటూ పోయారు చాలా వాళ్ళు. వాళ్ళకి భూమి లేదు ఇంకా. ఫస్ట్ పేదోడే చాలా ఆ రకంగా చేసి వీళ్ళు కొన్న భూమిని కూడా కాకుండా చేసాడు సార్. భూములు చేసుకొని లక్షల కోట్లు సంపాదించి ఇవాళ మమ్మల్ని చంపడానికి ఇదైంది సార్గా. సాయంత్రం 4 చచ్చిపోయారు అంటారు. ఇక మాకు ఎవరు న్యాయం చేస్తారు సార్? ఇల్లు కొంచెం పునాది లేదు. ఏంది అంటున్నారంటే మీ కాగితాలు ఉన్నాయి అంటాడు. ఇక నేను అన్న కదా ఆఖరి తట్టుకోలేక ఒకవేళ గుడిసె అయితే ఆ కాగితాలు తగలబడిపోతాయి. నా ప్లాట్ పోతా అన్న ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కట్టదు అన్నాడు. అటు చేసి ఇక సపరేట్ గొడవ పెట్టుకున్నా. ఇక రాళ్ళు బాదుకున్నా. ఇటువంటి పని చేస్తాడు.